హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మైసూర్ పాక్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు నెయ్యి, కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉండడం కోసమని. ఒక గ్లాస్ చిన్న పాకానికి సరిపడన్ని వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ బ్యాండీలో నేనైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొన్ని వాటర్ తీసుకున్నానండి. ఇది వేడి, అందులోకి మనం తీసుకున్న బెల్లం వేసాను ఫ్రెండ్స్. మనకి బెల్లం అనేది కరిగి తీగపాకం రావాలండి. వచ్చినప్పుడు మాత్రమే మనకి మైసూర్ పాక్ అనేది గట్టిగా అవ్వకుండా మనకు కావలసిన విధంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇటు సైడ్ పాకం అవుతుంది కదండి, మనం ఇటు సైడ్ అయితే నెయ్యి ఉన్న దాన్ని స్టవ్ అంటించుకుందామండి. ఎందుకంటే నెయ్యి బాగా మరగాలి. వేడి వేడి నెయ్యి వేస్తేనే మనకి అది మైసూర్ పాక్ అనేది మంచిగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బెల్లం పాకం అయితే కొంచెం అవుతుందండి. ఇక్కడ బెల్లం మెల్ట్ అవుతుంది. బెల్లం మెల్ట్ అయ్యాక అయితే మనం శనగపిండిని తీసుకొని అందులో వేసుకోవాలండి. తీగపాకం వచ్చాకనే వేసుకోవాలి, ఎందుకంటే మైసూర్ పాక్ ఒక 10-15 డేస్ ఉన్నా కూడా పాడవకుండా ఉండడం కోసం అండి. కంప్లీట్గా అయితే కరగాలండి బెల్లం. చూడండి ఫ్రెండ్స్, నాకు బెల్లం అయితే కంప్లీట్గా కరిగిందండి. మనం ఇలా చెక్ చేసుకుంటే తీగపాకం అనేది అయితే రావాలండి. చూడండి, వస్తుంది కదా. ఇలా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ తీగపాకం వచ్చినప్పుడే మనం తీసుకున్న శనగపిండి వేసుకొని కలుపుకోవాలండి, కొంచెంగా. ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఉండడం వల్ల కూడా సరిగ్గా మైసూర్ పాక్ టెక్స్చర్ అయితే రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అసలు ఏమీ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. శనగపప్పు అనేది కూడా కొంచెం ఉడకాలి. ఆ పిండి అనేది డైరెక్ట్ వేసాం కదండి, ఉడికితేనే మనకు మైసూర్ పాక్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఈ ఉడుకుతున్న ఈ బెల్లం శనగపిండి పాకంలోనే మరుగుతున్న నెయ్యి, ఇక్కడ నెయ్యి అయితే మనకు మరగడం స్టార్ట్ అయిందండి. చూడండి, ఈ వేడి నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే అది అనేది మనకి శనగపిండి మొత్తం ఉడకాలి కదా ఫ్రెండ్స్. పచ్చివాసన అనేది లేకుండా కంప్లీట్గా ఉడకడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు నేనైతే నెయ్యిని కొంచెం వేసుకుంటూ కలుపుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మైసూర్ పాక్ అనేది మాడిపోకుండా మనకి ఆ కలర్ అండ్ టెక్స్చర్ మొత్తం రావాలి కదా ఫ్రెండ్స్. చూడండి, బబుల్స్ మొత్తం నెయ్యి మొత్తం మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న పిండికి చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఉడుకుతుందండి. ఇంకా ఉన్న నెయ్యి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేసుకోవాలండి, మాడిపోయే ఛాన్సెస్ అండి. సేమ్ మనకి స్వీట్ షాప్లో తీసుకున్న మైసూర్ పాకు లాగానే గుల్లగా వస్తుందండి. మనకి గుల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మొత్తం నెయ్యి అనేది ఈవెన్గా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా మనం దగ్గర కొంచెం నెయ్యి మిగిలింది కదా ఫ్రెండ్స్, ఉన్న నెయ్యి కూడా నేను వేసేస్తున్నానండి. చూడండి, ఆ నెయ్యి మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఒక రెడ్ కలర్ అయితే వచ్చేస్తుందండి. అది మొత్తం మిక్స్ అవ్వాలి. మనం తీసుకున్న నెయ్యి అయితే కంప్లీట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ మైసూర్ పాకుకి తొందరగా మాడిపోవడానికి ఉందండి. చూడండి, నాకు ఇటు సైడ్కి కొంచెం అవుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని తీసుకొని దానిపైన వేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ కొంచెం దగ్గరికి అవ్వడం స్టార్ట్ అయిందండి. మనకైతే ఆయిల్ అంటే తీసుకున్న నెయ్యి ఆయిల్ బయటకు కనిపించేలాగా రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి
మైసూర్ పాక్ మంచిగా ఉడికినట్లుగా అర్థమవుతుందండి. నాకైతే ఇక్కడ స్టార్ట్ అయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు చాకు తోటి దీనికి ఘాట్లు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోవడం కోసం. ఇది ఆరాక మాత్రం మనకి మైసూర్ పాక్ షాప్లో కొన్న మైసూర్ పాక్ లాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మైసూర్ పాక్ చల్లగా అయిపోయిందండి. ఎలా ఉందో ఒక్కసారి చూడండి, కనిపిస్తుందో? ఒక్కసారి అయితే నేను ఇది ఓపెన్ అండి, చూడండి మొత్తం ఇలా పీసులు అయితే ఇలా వస్తుందండి మన మైసూర్ పాక్. చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్వీట్ షాప్లో దొరికే సాఫ్ట్ అండ్ స్వీట్ మైసూర్ పాక్ అండి. నేనైతే ఈ ప్లేట్లోకి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తున్నాయా? చూసారా ఫ్రెండ్స్, నా మైసూర్ పాకులు అయితే ఇలా రెడీ అయిపోయాయండి. సింపుల్ అండి, చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో తీసుకున్న మైసూర్ పాక్స్ రెడీ అయిపోయాయండి.